హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చిన్న చిన్న మార్పులతోటి చాలా రుచిగా ఈజీగా పల్లీ చట్నీని వేడి వేడి ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా అసలు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయ్యే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ప్రతిరోజు ఒకే రకం చట్నీ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ఒకే టిఫిన్ పెట్టినా కానీ చట్నీ రుచి అయితే మారుతుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ వేయించుకోండి. పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు ముందుగానే పల్లీలను వేయించుకొని పెట్టుకున్నారనుకోండి, ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవటం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. పల్లీలు చూశారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టు కూడా తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ఇక్కడ నేను చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వేసుకొని చట్నీని ట్రై చేయండి. ఈ పచ్చిశనగపప్పుని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. అస్సలు మాడిపోకూడదు, జస్ట్ కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా కొంచెం తెల్లగా వేగాలి. సో పచ్చిమిర్చి చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీల పైన పొట్టంతా కూడా తీసేసి ఈ పల్లీలని ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు వరకు అల్లం ముక్కని, 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కొద్దిగా చింతపండుని వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అయితేనే మీకు ఈ చట్నీ చాలా రుచిగా వస్తుంది. అలాగని కొబ్బరిని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని, అలాగే ఒక 10 నుంచి 15 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే మీరు ఈ చట్నీ రుచిని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగని ఎక్కువగా వేసుకోవద్దు. ఇక్కడ నేను చూపించాను కదా క్వాంటిటీ, సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పుట్నాల పప్పు కనుక మాడిపోయినాయి అనుకోండి, చట్నీ రుచి అంతా కూడా చేంజ్ అయిపోతుంది. జస్ట్ అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న చట్నీ మిశ్రమం చల్లారేలోపు నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులు వేసుకున్న తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత తాలింపుకి చూసారా ఈ విధంగా స్మోక్ ఇవ్వండి. ఇలా స్మోక్ ఇచ్చారనుకోండి, ఈ తాలింపు చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్మోకీ తాలింపుని చట్నీలో వేసుకొని కలుపుకొని చూడండి, చట్నీ రుచి రెట్టింపు అవుతుంది అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళను పోసుకొని చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ కొత్తిమీరని స్పూన్తో ఇలా కొంచెం లోపలికి అనుకొని కొంచెం పల్స్ మోడ్లో చట్నీని గ్రైండ్ చేసుకోండి. అంటే కొత్తిమీర ఆకులు మనకు అక్కడక్కడ చిన్న పలుకులాగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. మీకు చట్నీ పల్చగా కావాలంటే పల్చగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇడ్లీలో కాబట్టి కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే మీరు దోశలో కనుకోండి కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలోకి ఈ తాలింపుని వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి కదా, అందరూ కూడా ట్రై చేసి
చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు. ఈ చట్నీ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని నేనైతే వేడి వేడి మెత్తటి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలా వదిలేకండి, పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కారనుకోండి, నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.